సో పేతురు దోణి ఎక్కాడు. ప్రభు ఎక్కిన తర్వాత పేతురు, బాబు కొంచెం లోతుగా నడిపించు అన్నాడు. సో కొంచెం పక్కకి, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించిన తర్వాత ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుకు మీ వల వేయండి అన్నాడు. ఏమంటున్నాడు? అయిపోయింది, బోధ అయిపోయింది, అందరూ మేనని దీవించాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబు కొంచెం లోతుకు పదండి, ఇంకా లోపలికి వెళ్దాం, వలలు వెద్దురు కానీ అంటే వాళ్ళేమంటున్నారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు కనుక వేస్ట్ ప్రభు అని అనలే. ఏమంటున్నారు వాళ్ళు? రాత్రంతా ప్రయాసపడ్డా మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వల వేస్తామని ఆయనతో చెప్పారట. చెప్పి వారు అలాగూ చేసి ఒక్కసారి వల వేసేటప్పటికి ఏమైపోయిందంట? ఫుల్ చేపలట. మొత్తం చేపలంతా వచ్చేసి, ఎప్పుడు ప్రభు అంటాడా, ప్రభు మాట పేతురు విని వలేస్తాడా, అందులో ఒదిగిపోదామని చేపలన్నీ కనిపెడుతున్నాయి అని అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. మనం గత వారం చూసాం కదండి, సృష్టి అంతా కూడా దేవుని మాటకి ఏమవుతుందంట? లోబడు. ఎంతో సంతోషం. మాట చెప్తాడా? యోనాను మింగటానికి చేపకు చెప్పాడు, ఎప్పుడో పలానా రోజున నువ్వు ఆ రోజు మధ్యాహ్నం కనిపెట్టాలి, నా సేవకుని పడేస్తారు, పట్టుకుండాలంటే ఎప్పుడు రోజు అంటుంది, ప్రభువా ఈ రోజేనా. మనమైతే ఏం చేస్తాం? ఈరోజు కాదులే, మాస్టర్ గారు చెప్పలేదు కదా, ఈరోజు కాదులే. మనంతా నెగిటివ్ ఆస్పెక్ట్, ఈరోజు కాదులే, ఈరోజు ఫోన్ చూస్తాం, అమ్మ ఈరోజు కాదు. కానీ నేను అనుకుంటే తిమ్మింగ్లో ఈ రోజు ప్రభు ఆ డే వచ్చేసింది. పొద్దుటి నుంచి అది బహుశా మధ్యాహ్నం యోనాను మింగటానికి ముందు నుంచే ఫాస్టింగ్. ఎప్పుడు దేవుని సేవకుడు, దేవుడు నాకు ఒకే ఒక పని చెప్పాడు, నా జీవితంలో ఇదో ఒక పని, ఎంత ప్రశస్తంగా చేయాలి. సో సృష్టి అంతా ఆయన పనులు, ఆయన ఏదైనా పని చెప్తే చేయడం ఉత్సాహంగా ఉన్నారు. మనం మాత్రం ఎస్కేపిస్టులు ఎలాగో చెప్తే మీరు బాధపడతారు, వద్దులే, రైట్. కనుక ప్రభు అన్నాడు, ఎప్పుడైతే వల వేయమని ఆ మాట అన్నాడు, ఈ చేపలు రెండు ప్రభు పిలిచాడు అనేసి అన్నీ ఒక దిక్కున ఉన్నాయి. అప్పుడు పేతురు వల వేసాడు, లాగలేకపోతున్నారు. పక్క వాళ్ళందరినీ పిలిచి, జబదయి కుమారులు అందరినీ పిలిచి, రెండు నా వల లాగలేకపోతున్నాను. మరి ఏ తిమ్మింగలో పడితే అంత ప్రయోజనం కాదు, మొత్తం దాని నిండా చేపలేనంట. అవన్నీ చేపలు వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా. ఎన్ని దోణులు ఇండి అంటండి? ఒక వల వేస్తే 2 అంటే చూడండి, అంటే చేపలు వెనక్కి వెళ్ళిపోవట్లేదు. ఒక్కొక్కసారి మనం ట్రైన్ టికెట్, మీకు తెలియదు, నర్సాపూర్ హైదరాబాద్ ట్రైన్ టికెట్కి వెళ్ళేటప్పటికి ఒకసారి మా పెళ్ళికి మేము వస్తున్నాం, ఎంత రష్ అంటే రిజర్వేషన్ దొరకలేదు. దేవుని దయ వల్ల లోపలికి తోసేస్తే సరిపోతుంది, చోటు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. బాత్రూమ్ కాదు, బాత్రూమ్ మీద ఒక మనిషి కూర్చుంటే వాడి మీద నిలబట్టా కూడా రెడీ, అంత తోస్తే సరిపోద్ది లోపలికి. ఎందుకంటే ఆల్రెడీ ఒకడు ఎక్కేశాడు, వచ్చి ఇక్కడేమో పెళ్ళి కనుక తప్పనిసరిగా రావాలి, ఏదో విధంగా రాత్రి ఎలా ఉంటుందంటే అలాగ చేపలు ఒకదాని మీద నేను వచ్చేస్తాను. ఆ వల పిగిలిపోయేటంతగా చేపలు వచ్చేసినాయి అంట. 2 దోణులు మునిగినట్టు నింపారట. సీమోను పేతురు అది చూసి, ఏమంటే మిగతా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, కానీ పేతురు యాటిట్యూడ్ మనం గమనిస్తే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదురు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడిని. ఏంటంట ఆయన ప్రభుని ఎప్పుడైతే ఈయన ప్రభు అని కన్ఫర్మ్ చేసుకున్నాడో, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో, నేను నీతో నీ మేలు పొందడం కూడా యోగ్యం కాదు, నేను పాపాత్ముడిని. సో ప్రభు యొక్క ఆ మహిమ కార్యం చూడంగానే ఈ కఠినమైన పేతురు హృదయం ఏమైపోయిందంట? మెత్తగా అయిపోయి, అయ్యా నేను పాపిని, నా దగ్గర ఉండొద్దండి, నేను మీ దగ్గర రావడానికి అంతగా ఏమైపోయాడు? కదిలిపోయిన పేతురు, రైట్.